వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ హెల్త్ కేర్. మనకి జుట్టు రాలిపోతూ ఉంటుంది. అసలు జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసా? అయితే తెలిస్తే దానికి పరిష్కారం కూడా సులభమే. ఎందుకు రాలిపోతుందో తెలుసుకుంటే దాని పరిష్కారం సులభం. అసలు జుట్టు ఎందుకు రాలిపోతుంది? ఇది ప్రతి ఒక్కరికి చాలా పెద్ద సమస్య. జుట్టు రాలిపోవడం, బట్టతలు రావడం, ఇది ఎవరికైనా చూసుకోవడానికి కొంత వాళ్ళ అందాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒక తెల్లంటికి వచ్చినా చాలా మంది భయపడిపోతూ ఉంటారు. ట్రై వేసేస్తూ రంగులు వేసేసుకుంటూ ఉంటారు. సరే, అసలు జుట్టు ఎందుకు రాలిపోతుంది అనేది తెలుసుకుంటే దాని పరిష్కారం కూడా చాలా సులువు. తప్పనిసరిగా జుట్టు రాలిపోయే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. పూర్తిగా చూడండి. ఈ వీడియో ఎంతో విలువైనటువంటి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వచ్చాము. ఎంతోమంది ప్రముఖ డాక్టర్లు వాళ్ళు చెప్పినటువంటి వాటిని ఆధారంగా చేసుకొని ఈ వీడియో చేస్తున్నాం. తప్పనిసరిగా ఇది అందరికీ పనికొస్తుంది కాబట్టి తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సరే, ఇక మనం కనుక వివరాల్లోకి వెళ్తే, జుట్టు రాలడం సర్వసాధారణం అయిపోయింది. ఈ రోజుల్లో అందరిలో కనిపిస్తుంది. ఇక ఈ సమస్య కొందరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికోసం మనం ఎన్నో రకాలైనటువంటి మార్కెట్లో దొరికేటువంటి షాంపూలు కావచ్చు, అలాగే కండిషనర్లు కావచ్చు, ఆయిల్స్ను కూడా వాడుతూ ఉంటాం. కానీ కొన్ని ఖరీదైన వాటి వల్ల కూడా అటువంటి కాస్ట్లీ ఐటమ్స్ వాడినా కానీ దానివల్ల కూడా ఎటువంటి లాభం కూడా ఉండదు. అయితే ఈ జుట్టు రాలడానికి గల కారణం తెలుసుకుంటే వాటిని పరిష్కరించుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే ఒక పని చేయాలంటే అది ఎలా చేయాలో ఫస్ట్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఒక 2-3 ఐడియాస్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా అందులో బెస్ట్ ఐడియా ఎలా మనం చూసుకుంటామో, అసలు ఎందుకు రాలిపోతుందో తెలుసుకుంటే దాన్ని పరిష్కరించుకోవడం కోసం మన దగ్గర సమాధానం ఉంటుంది. మరి జుట్టు రాలడానికి గల కారణాలు ఏంటి అనేది ఫస్ట్ చూద్దాం మనం. ఎందుకంటే జుట్టు రాలడం హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వల్ల సంభవిస్తుంది. అంటే ఈ 2 రసాయనాల అసమతుల్యత వల్ల ఏర్పడుతుంది. అయితే ఈ థైరాయిడ్ హార్మోన్లు జుట్టు పెరుగుదలతో సహా అనేక శారీరక విధుల్లో కూడా ముఖ్యమైనటువంటి పాత్రను కూడా పోషిస్తూ ఉంటాయి అనేసి కూడా మన వైద్య నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ థైరాయిడ్ రుగ్మతలకు సరైన చికిత్స తెలుసుకుంటే హార్మోన్లను సమతుల్యంగా ఉంటాయట. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతేకాకుండా కొత్త జుట్టు మళ్ళీ పెరగడం ప్రారంభమవుతుంది. చాలామంది ఈ 2 హార్మోన్ల ప్రభావం వల్ల మన శరీరానికే కాదు జుట్టు రాలడంలో కూడా అది తన యొక్క పాత్రను అయితే పోషిస్తుంది. అధికంగా ఒత్తిడి ఉన్న లేదంటే ఏవైనా బలమైనటువంటి గాయాలు తగిలినా, ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ కూడా ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనకు అధిక ఒత్తిడి అంటే ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదా కుటుంబ సమస్యల రీత్యా కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల రీత్యా కావచ్చు, ఏదో ఒకటి ప్రతి ఒక్కరికి కూడా అధికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. అధిక ఒత్తిడి వల్ల మనకి జుట్టు రాలడం ప్రారంభం. లేదంటే ఏవైనా బలమైనటువంటి గాయాలు బలహీనంగా చేసేటువంటి కొన్ని గాయాలు ఏవైతే ఉంటాయో మనల్ని, దానివల్ల కూడా అటువంటి గాయాలు తగలడం కూడా జుట్టు పెరుగుదల ఏదైతే ఉంటుందో సహజ చక్రానికి అది కొంత అంతరాయం కలిగిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మన శరీరం ఆ గాయాన్ని మానిపే ప్రక్రియలో ఎక్కువగా పనిచేస్తుంది. మెదడుని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ గాయాన్ని ఎలా మానపాలి, ఆ గాయాన్ని ఎప్పుడు మానిపోతుంది అని దాని మీద కూడా మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఇది జుట్టు రాలడానికి లేదా జుట్టు పలచబడడానికి దారి తీస్తుంది. గాయాలు తగిలి ప్రమాదం వల్ల గాయాలు తగిలినప్పుడు, అలాగే మనకు శస్త్రచికిత్సలు వంటివి కూడా జుట్టు కుదుళ్లను కూడా దెబ్బతీస్తూ ఉంటాయి. ఎవరికైనా ఏదైనా ఆపరేషన్స్ దానివల్ల వాళ్ళ జీవితంలో వాళ్ళ శరీరం ఏదో జుట్టు రాలడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ శరీరాన్ని
100% పర్ఫెక్ట్ లేరని ఆరోగ్యరీత్యా. దీంతో జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతూ ఉంటుంది. అంటే జుట్టు రావడానికి మరొక సర్వసాధారణమైన సమస్య వయస్సు. అంటే వయసుకు సంబంధించినటువంటి జన్యుపరమైనటువంటి రుగ్మత వల్ల కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. చాలామంది పురుషుల్లో వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలుతూ ఉంటుంది. ఇక జుట్టు పెరుగుదలకు బలానికి, అంటే జుట్టు పెరగాలన్నా బలానికి, అంటే ఆ పెరగడానికి బలానికి పోషకాలు అవసరం. అంటే మనం తింటే మంచి పోషక ఆహారాలు కనుక తిన్నట్లయితే మన జుట్టు అంటే రాలడాన్ని ఆపుతుంది. అలాగే వెంట్రుకలు కూడా తెల్లబడకుండా కూడా మంచి పోషక ఆహార విలువలు ఉన్నటువంటి పళ్ళు ఆహారాన్ని తీసుకుంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది. అలాగే వెంట్రుకలు కూడా తెల్లబడడం కూడా తగ్గుతాయి. అంటే కొన్ని విటమిన్లు మినరల్స్ లోపిస్తే జుట్టు రాలడం, జుట్టు పెరుగుదల నెమ్మదించడం వంటివి సంభవిస్తూ ఉంటాయి. అందులో జుట్టుకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఐరన్, జింక్, బయోటిన్ ప్రోటీన్లు తగినంతగా తీసుకోనప్పుడు జుట్టు రాలడం మరింత పెరుగుతుందని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ పోషకాలు మీరు మళ్ళీ తీసుకుంటే మీ జుట్టు సేఫ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే ఇవి తక్కువ అవుతాయో ఆటోమేటిక్గా మీకు ఈ సమస్య వల్ల మీరు ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి ఇబ్బందులకి మీరు తప్పనిసరిగా సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు మంచి హార్మోన్లు ఉన్నటువంటి వాటిని తీసుకోవాలి. అప్పుడు మీకు జుట్టు రాలడం ఆగిపోతుంది, తెల్ల వెంట్రుకలు కూడా రావడం ఆగిపోతాయి. అంటే చూడండి, కొంతమంది మన అమ్మమ్మలో తాతయ్యలో ఎవరో కొంతమంది 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కానీ, మా అమ్మమ్మకు కూడా ఆమె 70 ఏళ్ళు వచ్చినా కానీ ఆమె కాలం చేశారు. కానీ కాకపోతే 70 సంవత్సరాల వయసులో కూడా ఆమెకి లెక్క పెట్టచ్చు 5, 6, 10 వెంట్రుకలు మాత్రమే తెల్ల ఉండేది, మిగతా మొత్తం జుట్టు అంతా కూడా నల్లగానే ఉండేది. మా బాబాయ్కి కూడా ఒక ఆయనకు కూడా 80+ ఇప్పుడు వయసు. ఆయన ఇప్పటికి కూడా ఒక్క తెల్లెంటుకు కూడా ఉండదు. అంటే ఆయన రోజు వాకింగ్, దానికి మంచి ఆయిల్, ఎప్పుడు కూడా మంచి పోషకమైనటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉంటాడు. ఆయన టీచర్గా కూడా పనిచేసి రిటైర్డ్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఇలా ఉంటారనమాట. అంటే ఈ సమస్యలను మనం ఫస్ట్ అది ఎందుకు రాలిపోతుంది అంటే, మనం మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నామా, లేదా పొల్యూషన్లో తిరుగుతున్నామా, ఇంకేదన్నా మనకి కొంత ఎవరికైనా బలమైనటువంటి గాయాలు, లేదా ఏదైనా ఆపరేషన్స్ ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా దానివల్ల కూడా మనకు అప్పుడు కొన్ని విటమిన్స్ లేదా మరో కొన్ని వేడి అయినటువంటి ట్యాబ్లెట్స్ ఇలాంటివి వాడుతూ ఉంటాము. కాబట్టి దానివల్ల కూడా మనకు హెయిర్ రాలడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రెండు ఇక్కడ మనం ముందుగానే చెప్పుకున్నాం, జుట్టు రాలడంలో హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం ఈ రెండు సంభవించడం వల్ల ఈ రెండు రసాయనాలు ఏవైతే ఉన్నాయో అసమతుల్యత వల్ల ఇవి ఏర్పడినప్పుడు మనకు ఆటోమేటిక్గా జుట్టు రాలడం, అంటే థైరాయిడ్ హార్మోన్ల వల్ల కూడా జుట్టు రాలడం పెరగడం రెండు కూడా జరుగుతుంది. అంటే ఒకటి ఎక్కువ, ఇప్పుడు మనం ట్రైన్ ట్రాక్ చూడండి, రెండు సమాంతరంగా ఉంటాయి, ఒకటి కిందకు ఒకటి పైకు అట్లా ఉండవు. ఈ రెండు ఇన్బ్యాలెన్స్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జుట్టు రావడం జరుగుతుంది. కాబట్టి ఇవి నిపుణులు ఎంతోమంది చెప్పారు. మీరు ఇటువంటివి అంటే ఏదైనా చికిత్స తీసుకుంటే, ఏదైనా యాక్సిడెంట్లు అలాంటివైనా పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేసిన అలాంటప్పుడు మీకు కొంత జుట్టు రాలడం లాంటివి సంభవిస్తూ ఉంటాయి. మంచి పోషక ఆహార విలువలు, అధిక ఒత్తిడి లేకుండా మీరు తీసుకున్నట్లయితే, అంటే చూసుకున్నట్లయితే, బలమైన గాయాలు ఏవైనా ఉన్నా కానీ దాన్ని త్వరగా ఏ విధంగా దాన్ని మానాలి, దానికోసం మనం ఎటువంటివి ఆచరించాలనేది కూడా చూస్తే దాని తగ్గట్టుగా మీకు జుట్టు రాలడం ఆగుతుంది. మీరు వయసు పెరుగుతున్నా కానీ మీ జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. ఇలా మంచి పోషకాహారాలు విలువ ఉన్నటువంటి తీసుకుంటే 100% జుట్టు రాలడం అయితే ఆ సమస్య నుండి మీరు బయటపడతారు. కాబట్టి తప్పనిసరిగా ఇది ఎంతోమందికి
ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. జన్యుపరంగా కొంతమందికి రాలిపోతూ ఉంటాయి. అటువంటి వారికి కూడా ఇవి మీరు అధిగమిస్తే, అంటే ఒత్తులను, తర్వాత పొల్యూషన్కి పోకుండా ఉండడం, మంచి బలమైనటువంటి విటమిన్స్ మినరల్ ఉన్నటువంటి ఆహార పదార్థాలని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు వంశపారపర్యంగా జన్యుపరంగా ఏవైనా ఉన్నా కానీ తగ్గిపోతాయి. మీ చుట్టూ రాలకన్నా ఉంటుంది. ప్రధానంగా ఐరన్, జింకు, బయోటిక్స్ ప్రోటీన్స్లు మీరు తీసుకున్నట్లయితే మీకు 100% ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. అంటే ట్యాబ్లెట్లుగా కాదు, అది మీరు మామూలుగా తీసుకుంటే తప్పనిసరిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాం. మరిన్ని హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్, ఆరోగ్యపరమైనటువంటి వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ హెల్త్ కేర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.